సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, టీపీసీసీ సభ్యులు రెడ్డి, రంజిత్ రెడ్డి సూచన మేరకు మండలం అంబేద్కర్ సెంటర్ హైస్కూల్ సెంటర్లలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో ఏసీ వర్గీకరణ, అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు గాను శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నర్సంపేట ఎమ్మెల్యే దొడ్డి మాధవరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు బాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలియపరుస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఎట్లయితే అసెంబ్లీలో చట్టం చేసిందో అదేవిధంగా ఈ పార్లమెంట్లో కూడా చట్టం తేవడం కోసము అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ముందుకు వచ్చి మద్దతు తెలపాల్సిందిగా కూడా కోరుతున్నాం. ముఖ్యంగా తర్వాతి క్రమంలో పార్లమెంట్లో బిల్లు పెట్టే సందర్భంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా తప్పనిసరిగా సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఉన్న 100 మంది ఎంపీలతోని మద్దతు తెలపడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా చిత్తశుద్ధిని కనపరిచి ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు అయ్యే విధంగా చూడవలసిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% వచ్చే విధంగా ముందుకు వచ్చి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భారతదేశం మొత్తంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా చేస్తామని ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు తెలంగాణలో చేయడం జరిగింది. తెలంగాణనే రోల్ మోడల్గా భారతదేశంలో ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడు జనగణన చేపట్టినా కూడా ప్రతి 10 సంవత్సరాలకు వస్తే జనగణన చేపట్టినప్పుడు తప్పనిసరిగా కులగణన కూడా చేసి దామాషా ప్రకారము ఎవరికైతే ఎంత జనాభా ఉంటుందో వారికి రిజర్వేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మిగతా అన్ని రాష్ట్రాలకు, మిగతా అన్ని పాలకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా బిల్లు పాస్ కావడం కోసం ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చిత్తశుద్ధితో చేయడం జరిగింది. మన మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా మన పొన్నం ప్రభాకర్తో ఇతర బీసీ మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ తమిళనాడులో 69% 1994లోనే ఇది అమల్లోకి వచ్చింది. అప్పుడు జయలలితను అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా బీసీల పట్ల ప్రేమతోని మాకు 42% ఇస్తామని వాళ్ళు మాట తప్పకుండా ఏదైతే చేసిందో రాహుల్ గాంధీ మాట మేరకు ఏదైతే ఈ బిల్లు పెట్టిందో వారికి మేము తప్పకుండా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా బీసీలందరూ కూడా యూనిటీగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నారు.